95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ కాపునాడు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. ఏపీలో 175 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుందని స్పష్టం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి తోటలపై పోలీసుల ఉక్కుపాదం. 40 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటల ధ్వంసం. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కార్యక్రమానికి ఎంపికైన విశాఖకు చెందిన 11 మంది విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడమే లక్ష్యమన్న ఏయువిసి ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ కాపునాడు సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజ్యసభలో కాపుల 5% రిజర్వేషన్ పై ప్రశ్నించి వారి ఆంక్షలను అత్యున్నత చట్టసభలో వినిపించిన జీవీఎల్ పై కాపునాడు సభలో ప్రశంసలు వెల్లువెత్తాయి. కాపునాడులో ప్రత్యేకంగా జీవీఎల్ కృషిని వక్తలు ఆకాశమే హద్దుగా పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజా నాయకుడైన వంగవీటి మోహనరంగ పేరును ఎందుకని కృష్ణా జిల్లాకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఇక కొందరు కాపు నేతలకు పదవులు వస్తున్నాయని కానీ వారి చేతిలో పవర్ లేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో 175 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుందని, అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించుతామని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి విభజన హామీలను జగన్ సాధించుకోలేకపోతున్నారని అన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో పొత్తులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆల్రెడీ అమరావతి రాజధాని కట్టుబడి ఉంది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ 3 ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటుంది. పక్కన ఉన్నటువంటి విశాఖపట్నంలో ఒకప్పుడు నైట్ ల్యాండింగ్ కూడా లేదు. మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అది అంతకుముందు నేవల్ సదరన్ ఈస్టర్న్ కమాండ్లో ఉండేది. నేవల్ దాంట్లో నాకు బాగా గుర్తు. నేను కూడా దాంట్లో పనిచేశాను కొండా రామకృష్ణ గారు మంత్రిగా ఉండగా. సో నైట్ ల్యాండింగ్ లాంటి ఫెసిలిటీస్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. విశాఖపట్నంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. విశాఖపట్నంలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ని పవర్ బీజేపీ వచ్చాక స్మార్ట్ సిటీ అంటున్నారు. కేబుల్ మన టవర్స్ లేకుండా కింద నుంచి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో 100% కాంగ్రెస్ పార్టీగా మేము ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాము. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా సైమల్టేనియస్గా డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ని ఎక్స్పాండ్ చేయడంలో కానీ, మనం
డెవలప్మెంట్ ఆఫ్ ది వేరియస్ సిటీస్, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం నీట్గా డెవలప్ చేయడం కానీ ఇవన్నీ పెట్టాం. సో డెఫినెట్గా వీఆర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఉత్తరాంధ్ర. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 16 రాజకీయ పార్టీలు విభజనకు సంబంధించి ఉత్తరాలు ఇచ్చారు. ఈవేళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు 2 మెంబర్స్ వేశారు. ఒకటి మైసూరారెడ్డి గారు, రెండోది మహేందర్ రెడ్డి అని ఒక తెలంగాణ నుంచి ఉండేవారు. వాళ్ళు ఆర్టికల్ 3 ప్రకారం చేయమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారికి ద్వారా ఒక ఉత్తరాలు పంపించారు, వాళ్ళు కూడా చేయమని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సిపిఐఎం తప్పించి మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కూడా విభజన చేయమన్న తర్వాత ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మెజారిటీ ఫైనల్. దానికోసం కాంగ్రెస్ పార్టీ ఆవేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఒక వర్కింగ్ కమిటీ సమావేశం పెట్టి చర్చించి ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయా వర్గాల ప్రజలు రిప్రజెంట్ చేస్తాయని అప్పుడు విభజన అనేటువంటి కాంగ్రెస్ పార్టీ చేయండి. 2014లో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది, 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు మన ప్రాంతానికి చెందారు, ఎక్కువ కావాలి, ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటున్నారు, 5 కాదు 10 సంవత్సరాలు కావాలన్నారు. ఏమైపోతున్నారు? భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిందనే చెప్తారు, కానీ 8.5 ఏళ్ల పరిపాలనలో భారతీయ జనతా పార్టీ సింగిల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇవ్వలేకపోయింది. ఒక రైల్వే జోన్కి సంబంధించి ఈవేళ వరకు అడిగేటువంటి పరిస్థితి లేదు. సో విద్యులేనటువంటి మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా కూడా మోసపోకండి. ఎందుకంటే 8.5 సంవత్సరాలు ఈ దేశంలో బీజేపీ పరిపాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 ఇచ్చింది. దాని ప్రకారం విభజన హామీలను అమలు చేస్తే సుమారు 1,50,000 కోట్ల రూపాయల మేలు ఈ ప్రాంతంలో ప్రజలకు జరిగేది. పోలవరానికి నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చింది, ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో సాగులో ఉన్నటువంటి గంజాయి తోటలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సుమారు 40 ఎకరాలు ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఏఓబిలోని మల్కాన్గిరి జిల్లా కలిమెల బ్లాక్ పరిధిలో గుర్రులుగా ఉన్నటువంటి కమలపాదర్, కుర్మనూర్ గ్రామాల్లో ఉన్నటువంటి సాగవుతున్న 40 ఎకరాల గంజాయి తోటలను 2 రోజుల పాటు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గంజాయి తోటలు ఎవరికీ ఉపయోగపడకుండా వాటిని నిప్పంటించారు. ఇక ఈ 3 గ్రామాల్లో సుమారు 50,000 మొక్కలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం వల్ల ఈ ప్రాంతాలకు చేరుకోలేకపోయామనేవారు. అయితే ఇటీవల పోలీసుల చర్యల వల్ల మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గంజాయి సాగు రవాణాపై దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కార్యక్రమంలో విశాఖకు చెందిన 11 మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ హకేథన్ కు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 175 మందిని ఆహ్వానించగా అందులోని 11 మంది విశాఖ నుండి ఎంపిక కావడం గొప్ప విశేషమని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ సెనేట్ హాల్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. విద్యార్థులలో చదువుతో పాటు వివిధ రంగాలలో వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలియజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ తోటి టైఅప్ అయిందండి ఎస్టీపీఐ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో వాళ్ళు జాయిన్ అయ్యి ఈ ఎస్టీపీఐ అనేది హెచ్ఎస్బిసి బ్యాంక్ దగ్గర వాళ్ళకి సైట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఎస్టీపీఐ జనరల్గా ఏం కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి మేము ఆ ఇనిషియేటివ్ ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టుకుంటాం, ఎందుకంటే అయితే కనుక మాకు అడ్వాంటేజ్ ఉంటుంది, క్యాంపస్లో ఉన్నటువంటి ల్యాండ్ అండ్ మెయిన్ స్పేస్. ఎస్టీపీఐ కూడా మాకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రాంట్ అది టోటల్గా లెటర్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో మేబీ ఐ థింక్ ఒక 1 వీక్లో మేము వాళ్ళు కలిపి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకుంటాం. బికాస్ ఒక 4 ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్ వస్తుంది, 3 ఫ్లోర్స్ వాళ్ళు వాడుకుంటారు.
సో అంటే ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ మనం స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి డ్రైవ్ చేయడం, వాళ్ళకి ఏమైనా ఫండింగ్ కావాల్సి వస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫండింగ్ ఉంది, ప్లస్ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మాకు సపరేట్గా ఫండింగ్ ఉంది. సో ఏదో ఒక ఫండింగ్ రూపంలో వాళ్ళకి ఆ ఫండింగ్ అందించడం, సపోర్ట్ సర్వీస్ అందించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్పెసిఫిక్గా ఇవాళ అంటే ప్రెస్ అందరినీ పిలిచి ఆ ప్రెస్ ముందు మాట్లాడేటువంటి ఒక మంచి విషయం ఏంటంటే ఈ పర్టికులర్ స్టూడెంట్స్ అంటే వీళ్ళు ఏ రకంగా పెర్ఫామ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని మనం అందరికీ చెప్పగలిగినట్లయితే కనుక ఒక మోటివేషన్ టు దమ్ అండ్ మోటివేషన్ టు ఆల్ ది అదర్ స్టూడెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏజ్ గ్రూప్. దాని గురించి ప్రెస్ని ప్రత్యేకంగా పిలవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్లో 4 teams from that school, they were selected for a special tinkerpreneurship training program to be offered at Indian School of Business, Hyderabad. ఇది అతి తక్కువ మందికి మాత్రమే ఆ అవకాశం దక్కింది. మీకు తెలుసు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB అనేది వెరీ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్, ఇవాళ ఆన్ పార్ విత్ IIMs ఉంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం గ్రామన్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లో గల నందమూరు వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా క్యాట్ఫిష్ చెరువులు పెంచుతున్నారు. అనుమతులు లేకుండా కొందరు క్యాట్ఫిష్ పెంచుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరివాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో లారస్ పరిశ్రమలో జరిగిన ప్రమాద సంఘటన స్థలాన్ని జనసేన PSC సభ్యులు కోన తాతారావు మరియు జనసేన నాయకులు సందర్శించి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, చనిపోయిన కార్మిక కుటుంబాలకు యాజమాన్యం 30 లక్షల నష్టపరిహారం అందజేయాలని, అలాగే చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అంబులెన్స్ డ్రైవర్ కొత్తడు తెలియదు. అది అంటే ఎవరు వాళ్ళ మేనేజ్మెంట్ స్టార్టింగ్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మా మేనేజ్మెంట్ అయితే మాత్రం ఆ టైంలో 10-11 మంది పనిచేస్తున్నారు సంవత్సరం. ఆ బ్లాక్లో మొత్తం MB6లో జరిగిందండి. వాళ్ళందరూ డ్యూటీకి వచ్చారు. విక్టిమ్ అయింది 5 అండి. మాకు హెడ్ కౌంట్ 5 అయ్యారు. 5లో 4 ఎక్స్పైర్ అయ్యారు. ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్. మిగతా అందరూ ప్లాంట్లుగా డ్యూటీకి వచ్చారు. ఇవాళ వాళ్ళందరూ బాగున్నారు. కాదు 2 నెంబర్స్ కాంటాక్ట్, 3 నెంబర్స్ అందరూ సేఫ్గా ఉన్నారంటారా? మిగతా వాళ్ళు అందరూ సేఫ్గా ఉన్నారు. 5 తప్ప మిగతా ఎవ్రీబడి ప్లాంట్లో ఇంకా ఎవరికి ఏమి చిన్న గీత కూడా పడలేదు. యాక్చువల్లీ మేము వచ్చిందైతే ప్లేస్ చూద్దాం వచ్చాము, కానీ ఐ థింక్ చనిపోయినటువంటి ప్లేస్ నా పేరు గొన్నా రమాదేవి, పెందుతి నియోజకవర్గం. ఈరోజు లారెస్ కంపెనీలోని ఒక 5గురికి నిన్న దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన మీద మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. కోన తాతారావు గారు, నేను, మా మిత్రబృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ 84 కంపెనీలు ఉన్నా సరే ఎప్పుడు కూడా ఇయర్లో 2 times 3 times ఎప్పుడు పేలుళ్లే జరుగుతున్నాయి. ఈ టైంలోని వచ్చి హంగామా చేసేసి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి దీన్ని కామప్ చేసేస్తున్నారు. ప్రతి కంపెనీలో జరుగుతున్నా కూడా అవంతా కామ్ చేసేస్తున్నారు. మేము కోరుకునేది ఏంటి అంటే అది జరగకుండా కూడా వాళ్ళ భద్రత తీసుకునేటట్టు చూడండి. మీరు ఇచ్చిన అమౌంట్ పరంగా అయితే కనుక వాళ్ళకి ఎటువంటి లాభం కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఇస్తున్న అమౌంట్ని కూడా ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళ చేతికి డైరెక్ట్గా మేనేజ్మెంట్ వెళ్ళి ఇచ్చే విధంగా కూడా చేయమని చెప్తున్నాం. ఎందుకు అని అంటే ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తే అలా రంగేశారు బస్కి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, పడుకున్నారా, లెగిసారా అని చెప్పడానికైతే మీడియా ముందుకి చాలామంది నాయకులు వస్తున్నారు. ఇలాంటిది జరిగినప్పుడు ఏ నాయకులు కూడా రావట్లేదు. ఇలా జరుగుతూ ఉంటుంటే ఇంకెవరు చూస్తారు?
జనసేన పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొద్దుటే రాత్రే వారు చెప్పారు, ఎవరైతే నేను చనిపోయారో ప్రమాదంలో వాళ్ళందరినీ యాజమాన్యం ఆదుకుంటుందా లేదా, ఆదుకుంటే పరిస్థితి కానీ లేకపోతే దీనిపైన జనసేన పార్టీ మనం అండగా ఉండాలి బాధిత కుటుంబాలకని చెప్పారు. దాని మేరకే ఇప్పుడు వచ్చి యాజమాన్యాన్ని మాట్లాడడం జరిగింది. నూతన సంవత్సరంలో కొత్త తరహా విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజాపాలనకు ప్రత్యేక దృష్టి సారిస్తామని విశాఖ జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి తెలిపారు. 2022 లక్ష్యాలను అధిగమిస్తూ 2023లో మరింత అభివృద్ధిని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా జూన్ 5 నుంచి విశాఖలో ప్లాస్టిక్ నిషేధాన్ని విధించామని, జీవీఎంసీ చేపట్టిన అవగాహన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని అన్నారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం 2023కు ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తుగా హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థకు మేయర్గా నేను పదవిని చేపట్టి నాటి నుండి నాతో పాటు 97 మంది వార్డు కార్పొరేటర్లతో కలిసి విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ నగర ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడం, సంక్షేమ కార్యక్రమాలను అందించడం జరుగుతున్నదని తెలియజేస్తున్నాను. 2022 సంవత్సరంలో సాధించిన ప్రగతిని లక్ష్యాలు మననం చేసుకుంటూ లోపాలను సవరించుకొని 2023లో మరింత నూతన ఉత్సాహంతో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించడం జరుగుతున్నదని తెలియజేస్తున్నాము. విశాఖ నగరంలో మంచి పర్యావరణము, ఆహ్లాదకరమైన వాతావరణము ప్రజలకు కల్పించడంలో జీవీఎంసీ నిత్యం కూడా కృషి చేస్తూ ఉంది. ఆ దిశగా జూన్ 5 నుంచి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను జీవీఎంసీ నిషేధించింది. ఈ విషయమై విశాఖ నగరంలో ప్రజలు వస్త్ర సంచులను వినియోగించడము, ప్రతి ఇంట్లో ఎరువులు తయారు చేసుకోవడం, జీవీఎంసీ చేపట్టిన అవగాహన కార్యక్రమాలను నేరుగా మన భారత ప్రధాని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రశంసలను విశాఖపట్నం అందుకోవడము విశాఖ నగర ప్రజలకు గర్వకారణమని తెలియజేస్తున్నాము. దివంగత వంగవీటి మోహన రంగ వర్ధంతిని పురస్కరించుకుని విశాఖలో కాపునాడు సమావేశం నిర్వహించారు. కాపునాడు సభలో వక్తలు మాట్లాడుతూ కేవలం 4-5% మాత్రమే జనాభా ఉన్నా ఆ 2 కులాలే అధికారంలో ఉంటున్నాయని అన్నారు. ఇక 15% ఓటు బ్యాంకు కలిగిన కాపు, దాని అనుబంధ కులాలు మాత్రం అధికారానికి దూరంగా ఉంటున్నాయన్నారు. ఇదంతా కాపుల్లో ఐక్యత లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. ఇప్పటికే వంగవీటి మోహన రంగాను భౌతికంగా పోగొట్టుకున్నామని, చిరంజీవిని రాజకీయంగా దూరం చేసుకున్నామని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గుండె దైవం నువ్వే ఆనాడు వంగవీటి రంగన్న, మా ఇంటి దీపం నువ్వే, మా వెంట దైవం నువ్వే ఆనాడు వంగవీటి రంగన్న, మా కంటి రెప్పవ నువ్వే, మా గుండె చప్పుడు నువ్వే ఏనాడు వంగవీటి రంగన్న. పేదోడు కష్టంలోనా, లేనోడు నష్టంలోనా, నేనున్నా మీ తోడంటూ ఉరికావు. జోహార్ వంగవీటి మోహన్ రంగా. స్టాలిన్ సినిమా చూశారుగా, సూపర్ హిట్. ఆ సినిమాలో ముఖ్యమంత్రి, బహుశా హోంశాఖ మంత్రి ప్రకాష్ రాజ్ గారు ఒక అద్భుతమైన సన్నివేశంలో, నాకు కూడా సినిమాలంటే చాలా అభిమానం, చాలా ఆకర్షణ. సో దానిలో ప్రకాష్ రాజ్ గారు చెప్తాడు, ఎవరిని వచ్చినా నేను ఇక్కడ గిరిగీసి ఆ గీతలో నించోబెడతా, ఇదే నా రాజకీయం అని. దురదృష్టవశాత్తు మీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులను కూడా గిరిగీసి నిల్చోబెట్టారు. ఇది కొంచెంగా బాధించే అంశమే, కానీ వాస్తవం. లేకపోతే ఒకరి అనుమతి ఎందుకండి,
సామాజిక వర్గ వారి వర్ధంతి గురించి, వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి పురస్కరించుకొని అందరం సమీకృతమై బడుగు బలహీన వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని మాట్లాడటానికి ఎందుకు ఇబ్బంది? చెప్పా కదా, గిరిగీసి ఆ గీతలో ఉంటేనే నీకు రాజకీయ భవిష్యత్తు. సో దీని నుంచి, ఆ గీత నుంచి బయటికి వస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. ఫయజ్ అండ్ ట్రస్ట్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులను సాలార్జింగ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ యాజమాన్యం సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. आज के इस 40 साल जश्न फैज़-ए-आम ट्रस्ट में जो मुनक़िद हुआ है, यहाँ पर मैं आप सब लोगों का इस्तक़बाल करता हूँ। यहाँ पर हमारी चेयरपर्सन साहिबा फ़रूख परवीन जमाल है और दूसरे ट्रस्टी सेक्रेटरी जनाब अब्दुल हुसैन साहब है और एक ट्रस्टी है फरहत यास्मीन और यहाँ और एक ट्रस्टी है डॉक्टर मखदूम मुजर। हम सब बहुत खुश हैं आज के, अल्लाह ताला ने ये दिन नसीब किया है और इस पर हम खिराज पेश करना चाहते हैं उस फाउंडर, उस अजीम शख्सियत को जिसने ये ट्रस्ट शुरू किया, इस सोच के साथ कि हुकूक़ुल इबाद का जो मामला है वो पूरी तरीके से अदा हो जाए, अल्लाह कबूल करे। क्योंकि सब तो अपने लिए जीते ही हैं, लेकिन दूसरों के लिए जीना भी बहुत बड़ी इबादत है। उस काम को देखते, उस नज़रिए को देखते हुए उन्होंने ये ट्रस्ट कायम किया आज से 40 साल पहले। और हमारा मकसद यही था कि हम तालीम मुहैया करें, हमारे जितने भी पसमानदगान हैं, जो पिछड़े हुए तबकात हैं, जो गरीब लोग हैं, जो तालीम हासिल नहीं कर सकते, उनको तालीम दी जाए। क्योंकि वही एक ऐसा हथियार है तालीम, जिसके ज़रिए से हम न सिर्फ अपने घर वालों की, अपने शहर की, अपने मुल्क की लोग आपको मिलते हैं, अल्लाह ताला इन्हें सेहत दे और उम्र दे। थैंक यू वेरी मच। ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికలలో రైతులకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేసి ₹1,00,000 రుణమాఫీని వెంటనే ప్రకటించాలని నాగర్ కర్నూలు బీజేపీ నాయకులు తల్లోజు ఆచారి, కొల్లు మాధవి, దిలీప్ ఆచారి, సుబ్బారెడ్డి, సతీష్ మాదిగా అన్నారు. రాష్ట్ర కమిటీ మేరకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐ హనుమంతు అనుమతి లేకుండా టెంట్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో నాయకులు, కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కొనసాగిన ధర్నాలో వాళ్ళు మాట్లాడుతూ రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, కౌలు రైతులకు రైతు బంధు అమలు చేయాలని అన్నారు. ఏంది కథ అంటే దీంట్లో ఏం కథ లేదు. ఇక్కడ మీరు బాటలు తాగదడితే కేసీఆర్ ఇంట్లోకి ₹100 ఉరుకుతాయి. ఇక్కడ మూత ఇప్తే సార్ వాళ్ళ ఇంటికి ఉరుకుతూనే ఉంటాయి. శ్రీనివాస్ గౌడ్ ఇంటికి ₹10 ఉరుకుతాయి. రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎవరిదిరా అంటే ఎక్సైజ్ సార్. నేను భారతదేశంలోనే గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వస్తే తెలంగాణలో ఎక్సైజ్ శాఖకి ఇవ్వాలి. ఈ అగ్రికల్చర్ మినిస్టర్ వాడు ఉగాది పండుగ నాడు పంచ కట్టుకొని కనపడతాడంటే మళ్ళీ ఉగాది పండుగ. ఇక రైతులు చస్తున్నారా, ధరణిలో బాధలు పడుతురా, ఏం లేదు. ఇక ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఈ నాగర్ కర్నూలు ఆయనది వస్తుంది. దాదాపుగా నాగర్ కర్నూలు ఆయన బాగా మీడియాలు బాగినూరు మీరు. నెక్స్ట్ నాగర్ కర్నూలు ఆయనకే నోటీసులు వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? తక్కువలో తక్కువ 10,000 కోట్ల లూట్ చేసిడు. 10,000 కరోడ్ దాకా. ఎట్లా అనొచ్చు? వాడు చేసిన నల్ల డబ్బు అంతా వీడే కదా తెల్ల డబ్బు మార్చేది బట్టల దుకాణంలో. ఈ బట్టల దుకాణంలో తెల్ల డబ్బుని చేసి నల్ల డబ్బు తీసుకుంటున్నాడు కదా, ఇది అంపీడ పోతుందని వాడు 2 ఎకరాలు ఇచ్చి 8 ఎకరాలు రౌండప్ తీసుకుంటున్నాడు. ఒక్క రంగారెడ్డి జిల్లా కలెక్టరే
తక్కువ 10,000 నుంచి 15,000 కోట్లు సంపాదించిండు ఈ ధరణి పోర్టల్ మీద. 10 నుంచి 15,000 కోట్లు. ఆయన ఏమి ఇవ్వాలి మళ్ళా ఈ రాజుగారి కుటుంబానికి అంటే, రోజు 2 గంటల కల్లా కేటీఆర్ కు 10 కోట్ల రూపాయలు పంపాలి. రోజు 2 గంటల కల్లా. ఇక వాడు 20 అన్నది తినని, 30 అన్నది తినని. రోజు 2 గంటల కల్లా 10 కోట్ల రూపాయలు పంపాలి. ఇలా రంగారెడ్డి జిల్లా పరిస్థితి అదే, వికారాబాద్ జిల్లా పరిస్థితి అదే, సంగారెడ్డి జిల్లా పరిస్థితి అదే, మేడ్చల్ జిల్లా పరిస్థితి అదే, హైదరాబాద్ కు ఆనుకొని ఉన్నటువంటి జిల్లాల పరిస్థితులు అదే, దగ్గర భువనగిరి జిల్లా పరిస్థితి అదే, సిద్దిపేట జిల్లా పరిస్థితి అదే. ఇవాళ 10-12 జిల్లా కలెక్టర్లని ఈ ధరణి పోర్టల్లో ఎవరికన్నా అన్యాయం అయితే వాడు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే ఈ కలెక్టర్ న్యాయం చేస్తాడట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ కాపునాడు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఏపీలో 175 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుందని స్పష్టం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి తోటలపై పోలీసుల ఉక్కుపాదం. 40 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలు ధ్వంసం. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కార్యక్రమానికి ఎంపికైన విశాఖకు చెందిన 11 మంది విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడమే లక్ష్యమన్న ఏయువిసి ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.